అవకాశం అనుకోకుండా వస్తే ఆ కిక్కే వేరు కదా. అలాంటి కిక్కే చార్మి లైఫ్లో లాగి పట్టి కొడితే చెట్టు మీద మ్యాంగోస్లో వచ్చి చేతిలో పడిందట ఒక ఆఫర్. అదేంటో ఇప్పుడు మీకు నేను చెబుతాను వినండి. చార్మి చిన్న వయసులో ఉన్నప్పుడు, అంటే తను ఆ టైంలో 8th క్లాస్ చదువుతుందట. ఆ వయసులో తను వాళ్ళ అన్నయ్య గురుద్వార్ నుండి వస్తూ ఉండగా ఒక వ్యక్తి అడిగారట, మీ సిస్టర్కి మూవీలో ఆఫర్ ఉంది చేస్తుందా అని అడిగారట. అందుకు వాళ్ళ అన్నయ్య నో మేము చేయము అని చెప్పారట. అయితే 1 వీక్ వరుసగా కాల్ చేసి అడగ్గా సరే అనేసి మొత్తానికి ఆడిషన్స్కి వెళ్ళటానికి ఒప్పుకున్నారట చార్మి వాళ్ళ ఇంట్లో. అయితే చార్మికి 200 రూపాయలు ఎందుకు ఇచ్చారు, ఎవరిచ్చారు అని చెప్పే ముందు మీరు ఒక చిన్న పని చేయాలి. ఈ వీడియో మీరు చూశాక యూట్యూబ్లో టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అవును, ఎక్కడ ఆపాను? 200 రూపాయల దగ్గర కదా. అయితే ఆడిషన్స్కి వెళ్ళిన చార్మి సెలెక్ట్ అయ్యారట. అయితే జూనియర్ ఆర్టిస్ట్గా సెలెక్ట్ చేశారట చార్మిని. ఈ విషయం తనే చెప్పుకుందండి ఒక ఇంటర్వ్యూలో. అంతేకాదు ఆ షూటింగ్ టైంలో హీరోగా చేస్తున్న అభిషేక్ బచ్చన్ గారు కూడా నువ్వు చాలా బాగున్నావు, నువ్వు హీరోయిన్ అవుతావు అని కాంప్లిమెంట్ కూడా ఇచ్చారట. ఆ రోజు షూట్ అయిపోగానే ఆ సినిమాకు సంబంధించినటువంటి వ్యక్తి చార్మి వాళ్ళ అన్నయ్య చేతిలో 200 రూపాయలు పెట్టారటండి. అదండి, అప్పట్లో ఆ 200 రూపీస్ చాలా పెద్ద అమౌంట్ లాగా అనిపించాయి అని చెప్పుకున్నారు చార్మి గారు. తన ఫస్ట్ సంపాదన అదే అని కూడా చెప్పుకున్నారు. ఆ సంపాదనతో నా స్కూల్ ఫీజు కట్టారు అని చెప్పారు చార్మి గారు. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకి ఒక నేమ్ వచ్చాక హైదరాబాద్లో ఒక ఆడిషన్కి వచ్చాను. అందులో మొదట్లో సెలెక్ట్ అవ్వకపోయినప్పటికీ 20 డేస్ తర్వాత కాల్ చేసి వాళ్ళే పిలిపించారు. తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి. వరుసగా 4 సినిమాలకు సైన్ కూడా చేశాను ఆ టైంలో. అందులో ఒకటి చంటి సినిమా కూడా అని చెప్పారు. చంటి సినిమాలో హీరోగా రవితేజ గారు చేసిన విషయం తెలిసిందే. ఇక రవితేజ గారి గురించి చెప్పాల్సి వస్తే మాస్ మహారాజ్ రవితేజ గారు బెంగాల్ టైగర్ సినిమా తర్వాత 6 ప్యాక్ ట్రై చేసిన విషయం కూడా తెలిసిందే. కానీ ఆ 6 ప్యాక్ రవితేజ గారి ఫ్యాన్స్కి నచ్చకపోవడంతో మళ్ళీ మామూలుగా తయారవ్వటమే కాకుండా 10 కేజీల బరువు కూడా పెరిగారు అని సమాచారం. ఇక రవితేజ గారి సినిమాల విషయాలు వీలైనంత త్వరలో మీకు అందిస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి యూట్యూబ్లో టాలీవుడ్ సెంట్రల్. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.